tell us about Georgia Geomedi University. I think our university is one of the best in Europe. And make sure our technology is up to date, the building itself is up to date. Only one university who has a Queen accreditation. 40 healthcare institutions including hospital తోటి అసోసియేట్ ఉన్నారు. Each and every faculty member PhD professor ఉన్నారు. అమ్మాయిల్ని పంపడానికి భయపడతా ఉంటారు, అంత దూరం పంపించి ఎంబీబీఎస్ చేయించాలా. ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, జార్జియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం లేదండి. కాబట్టి సేఫ్గా పంపించవచ్చు. అమ్మాయిల విషయంలో కూడా సేఫెస్ట్ ప్లేస్ అండి అక్కడ. Even as a female myself, I feel very comfortable walking around in the country, and it's a very safe country. And most of our students feel this way. I've never heard that any student felt a different way. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? మరి చాలామంది ఇక్కడికంటే అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి అకాడమిక్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటి? మనకి సుపరిచితులు మరి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ 21 ఇయర్స్ నుంచి దీంట్లోనే ఉన్నారు. మరి చాలామంది స్టూడెంట్స్ని ఇక్కడి నుంచి అక్కడికి పంపి ఎంతోమందిని డాక్టర్స్గా తీర్చిదిద్దినటువంటి అనుభవం ఉంది. మరి ఈరోజు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మనకి మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మరి జార్జియా జియోమెడి యూనివర్సిటీ టీం మొత్తం ఇక్కడ ఈరోజు ఉంది సుమన్ టీవీలో. సో జియోమెడి యూనివర్సిటీ నుంచి మనకి క్యాథరిన్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. సో క్యాథరిన్ గారు హెడ్ ఆఫ్ స్టూడెంట్ రిలేషన్స్ ఆఫీస్ టీచింగ్ గ్లోబల్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ ఎకనామిక్ అండ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు. సో నెక్స్ట్ మనకి జియోమెడి యూనివర్సిటీ నుంచి అలెగ్జాండర్ లోలార్జీ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఈయన మెడికల్ ఎడ్యుకేటర్ ఇన్ అనస్థీషియాలజీ, క్రిటికల్ కేర్ అండ్ క్లినికల్ టాక్సాలజీ, ఎండి పిహెచ్డి, వైస్ డైరెక్టర్ యూనివర్సిటీ ఆఫ్ జియోమెడి. మరి కమింగ్ టు మనకి నెక్స్ట్ మిస్టర్ హరీష్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో హెడ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫీస్ యూనివర్సిటీ జియోమెడి. మరి ఈరోజు మనకి జియోమెడి యూనివర్సిటీ టీం మొత్తం అయితే ఇక్కడ ఉండడం చూస్తున్నాము. సో మనం ఫస్ట్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి మీరు ప్రతి వీడియోలో కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరైతే అక్కడికి వెళ్తారో, వేరే స్టేట్కి వేరే కంట్రీకి కానీ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ టీంని మొత్తం కూడా కూర్చోబెట్టి చెప్పడం అనేది మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు జార్జియా జియోమెడి యూనివర్సిటీ టీం మొత్తం ఇక్కడ ఉంది. ఒక్కసారి మరి మాకు రివీల్ చేస్తారా వాట్ ఈస్ వాట్ అనేది? ఒక యూనివర్సిటీని ప్రమోట్ చేసినప్పుడు అసలు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఎవరు, ఎంతవరకు మన స్టూడెంట్స్ కోఆపరేటివ్గా ఉంటారు, అక్కడున్న అకాడమిక్స్ విషయం లోపల ఎవరు ఉన్నారు, వాళ్ళు మనకు ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు. సో మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి యూనివర్సిటీ కానీ లేకపోతే కంట్రీకి కానీ రీచ్ అయినప్పుడు అక్కడ మన స్టూడెంట్స్కి సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎవరు, తర్వాత ఇక్కడ నుంచి ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఇవంతా కూడా ఒక టీం వర్క్ అండి. ఒక టీం వర్క్ లాగా చేస్తేనే ఇటువంటివన్నీ సక్సెస్ అవుతుంది. కాబట్టి యూనివర్సిటీ జియోమెడి నుంచి ఈ రోజు చూసుకుంటే ఎంతో మంది సక్సెస్ఫుల్ డాక్టర్స్గా ఇండియాలో ఇంటర్నేషనల్ ప్రాక్టీస్లు కానీ పీజీ కానీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందులో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని అక్కడ యూనివర్సిటీ జియోమెడిలో చదివిన సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని ఇటువంటి టీవీ ఛానల్స్ లా కావచ్చు, షోస్ లా కావచ్చు, మన సుమన్ టీవీలో కూడా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ మాటల లోపలనే నేను వాళ్ళకి చెప్పించడము. అదేవిధంగా ఇటు సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఆ సక్సెస్కు రీజన్ అయిన ఎవరైతే మేనేజ్మెంట్ కావచ్చు, ఎవరైతే అకాడమిక్స్లో ఉన్నారు కావచ్చు, వైస్ డైరెక్టర్, వీళ్ళందరినీ కూడా ప్రతి ఇయర్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. సో ఇది ఏదో ఫస్ట్ టైము ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. సో ఈ రోజు మొత్తం ఒక టీం వర్క్. అసలు యూనివర్సిటీ జియోమెడికి ఎంత సక్సెస్ రేట్ రావడానికి కారణం ఏంటి? యూనివర్సిటీలో జియోమెడిలో చదివిన వాళ్ళు మాత్రమే ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీలు ఎలా చేయగలుగుతున్నారు. యూనివర్సిటీలో జియోమెడిలో చదివిన వాళ్ళు మాత్రమే యూఎస్ఎంఎల్ఈ స్టెప్స్ అనేది ఫస్ట్ అటెంప్ట్ లోపలనే స్టెప్ 1 స్టెప్ 2 మీకు లాస్ట్ టైం మీకు ఇంట్రొడ్యూస్ చేసిన విధంగా తహా సిన్నర్ వాళ్ళ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, తర్వాత మయాంక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా నేమ్స్ సడన్గా గుర్తురావు. సో ఆ విధంగా యూకేలో మన హైదరాబాద్ ఎవరైతే ఐశ్వర్య శర్మ ఉన్నారో, తర్వాత ఇంకా స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా స్పెషల్గా చెప్పుకోవాలంటే సో ఎయిమ్స్ మంగళగిరిలో అది గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది మన ఇండియాలో చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఉస్మానియా గాంధీ లాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఎయిమ్స్లో పీజీ సీట్ రావడం అనేది వాళ్ళకు కళ. అటువంటిది మన యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళకు దక్కడం అనేది చిన్న విషయం కాదు. ఎయిమ్స్ మంగళగిరిలో ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నాడు. దాంతోపాటు ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజీలో మనకు వచ్చేసి దర్శన్ బోంకర్. సో అతను ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజీలో
2 సీట్స్ గవర్నమెంట్ సీట్స్, అందులో ఎండి రేడియాలజీ ఇతనికి వచ్చింది. ఎండి రేడియాలజీ అంటే హైయెస్ట్ పీజీ, అంటే ఒక మంచి అందరి కళ. పీజీ చేయాలంటే ఎండి రేడియాలజీ హైయెస్ట్ పొజిషన్. దాన్ని ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజ్ అంటే అది కూడా ఫేమస్ మెడికల్ కాలేజ్ ఇన్ కర్ణాటకలో కావచ్చు, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నది. సో ఇంత సక్సెస్ అవుతున్నదంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజనే అక్కడున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో యూనివర్సిటీ జియోమెట్రీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది కాబట్టి, ఆ బేస్ ఉన్నది కాబట్టి ఇంత సక్సెస్ స్టోరీస్, ఇంతమంది సక్సెస్ అవ్వడము, ఆ సక్సెస్ స్టోరీస్ని మనతోటి పంచుకోవడానికి ప్రతిసారి రావడం అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు ప్రొఫెసర్ క్యాథరిన్ మ్యామ్తో మాట్లాడదాము. మరి జియోమెడి జార్జియా యూనివర్సిటీ అసలు ఏంటి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏంటి స్టూడెంట్స్కి అని చెప్పేసి. హాయ్ మ్యామ్, tell us about Georgia Geomedi University. What are the infrastructure? So our biggest goal is to be student oriented, right? So our infrastructure also shows that everything that we have has to do with the student, like whether it's recreational spaces or educational spaces. And we try to keep up every semester. We try to improve something and add something to our infrastructure and make sure our technology is up to date. The building itself is up to date, and the students are safe and they want to stay on campus and they want to be part of our Yes. university. And so many students are thinking that compared to India and compared to out of country, the faculties interaction with students. Yes. How is that? Our biggest goal as well is to make sure everything is in English. That is our biggest requirement, first of all, because I want to start with that, I think, because our faculties we provide tests for them and make sure they all speak English and they are well educated as well. We make sure all their documentation is up to date. And all the teachers that teach are PhD and MD faculty. So the quality is there in that sense. And the interaction itself, I don't think we ever had an issue of students and teachers not interacting well, because we might try to make sure that they're integrated well into Georgian system and they have no issues with జార్జియా జియోమెడి యూనివర్సిటీ నుంచి వైస్ రియాక్టర్ అలెగ్జాండర్ లోలార్స్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. Namaste. నమస్తే సార్. ఇట్స్ వెరీ గుడ్. నమస్తే సార్. టెల్ us about Georgia Geomedi University. So many parents are getting confusion. What is that? Abroad education Yes. is very not security to our students. They are thinking Yes. like that till now also. So what do you say about your university? Yes, it's good question. Today, world there's a lot of university, USA, European universities. Yes, I think our university is one of the best in Europe. Why Georgia and why Geomedi? Yes, if we choose the Europe, because first of all, Georgia is one of the quietest and safest place. You can check in websites, in internet, one of the best rank in safest countries. European country. Small, quiet country, very beautiful places for students, for education. More than 40,000 Indian students today educated in Georgia, and mostly in Tbilisi, capital of Georgia, where is also our university. Why is it Geomedi? Why is it Geomedi have to choose today? Because there is a 100,000 university. Because first of all, university has only one university who has EQUIN accreditation. EQUIN is a European Quality Assurance Society, and these people we invite special to show what kind of education we have and ask, is this same and very high quality education and it's Europe? And they say yes, and they give us the 7-year accreditation without any problems. పిల్లలు ఎవరైనా అబ్రాడ్ ఎడ్యుకేషన్ వెళ్తున్నారంటే మరి ఇక్కడ మన వాళ్ళకి సంబంధించి అక్కడ ఎవరైనా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్క పేరెంట్ కూడా అనుకుంటారు. ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ కానీ, ఆ చాటింగ్ కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇంకా మన ఇండియన్ అక్కడ ఉన్నారు అంటే ఇట్స్ వెరీ గుడ్ కదా. పేరెంట్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన ఇండియన్ అక్కడ ఉన్నారు, మన పిల్లల్ని చూసుకుంటారు అని చెప్పేసి. మేనేజ్మెంట్ నుంచి హరీష్ కుమార్ గారు కూడా ఉన్నారు. హాయ్ సార్. టెల్ us about Geomedi University, Georgia. So how you are going to look after our Indian students there? Madam, really proud of part of University Geomedi, and I can say like back and now, like we are the bunch of experience, and we have a bunch of experience in the University Geomedi. And so far my experience, like I'm the single, like as an Indian, I'm living like past 15 years in Georgia. I speak Georgian language as well, and this is the advantage for all the Indian students who are studying in University Geomedi. Like I'm the head of admission department, but I'm supporting all the students back from 2013. Like the student need a lot of support because they are coming newly in the country. They need a local language. They have problems. Yes. So from the language, from their academic part, from their
personal issues, sometimes they have some, in the beginning, students have a lot of issue with documentation as well. So this is a great opportunity for who are joining University Geometry. So they're getting this support. As far as we are just supporting them, FMGS classes as well, okay, learning platform, extracurricular activities, because I'm the part of university and the family of the University Geometry. Like it's many years history, whatever the mind, as I'm Indian, if this is a passion and we have some encourage to do for some student, someone is there for taking care, as an Indian. So yes. they're coming to my office, they're asking many things, how can we do that, how can we do that. I'm just supporting them a lot, so this is a great opportunity for all the students. At the moment in India, we have a big achievement, like more than 800 doctors are successfully graduated. Oh. And more than 500 at the moment they are just doing MS, in India, PG. ప్రసాద్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు క్యాథరిన్ మేడం చెప్పారు, సార్ చెప్పారు, వై జియోమెడి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలంటే అక్కడ ఫ్యాకల్టీస్ కానీ మా కోఆర్డినేషన్ కానీ చాలా బాగుంటుంది, మాకు అడ్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా కమింగ్ టు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాకు కోఆర్డినేషన్ బాగుంది అని చెప్తున్నారు. ఒక్కసారి మీ మాటల్లో, అంటే చాలా మంది పేరెంట్స్కి ఏంటంటే ఎంత మన టీంతో మాట్లాడిపించినా మీ నుంచి కూడా వినాలనుకుంటారు కదా, ఒకసారి. స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇటు హరీష్ కుమార్ కానీ, లేకపోతే క్యాథరిన్ కానీ, లేకపోతే మేడం క్యాథరిన్ కానీ, అలెగ్జాండర్ కానీ, అందరూ కూడా ఇది మన యూనివర్సిటీ అంటారు. ఇది మన యూనివర్సిటీ. స్టూడెంట్స్ కూడా ఇది మన యూనివర్సిటీ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కూడా ఏ సమస్య కూడా వచ్చే సందర్భమే రాలేదు. సో అందరూ కూడా ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ నుంచి డీన్ కావచ్చు, రెక్టర్ కావచ్చు, వైస్ రెక్టర్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఏ విషయమైనా ఈజీగా షేర్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. సో చాలా వరకు వేరే యూనివర్సిటీస్లో ఈవెన్ డీన్, వైస్ డీన్, లేకపోతే వైస్ రెక్టర్ కానీ వాళ్ళని కలవడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. మేనేజ్మెంట్కు, తర్వాత టీచింగ్ ఫ్యాకల్టీకి, ఇదంతా కూడా కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఏ విషయం కావాలన్నా కానీ మనం అడిగి సాధించుకోవచ్చు. ఈ విషయం కావాలి, ఈ టీచింగ్ కావాలి, లేకపోతే ఇటువంటి లెక్చర్స్ మాకుంటే బాగుంటుంది, ఈ సబ్స్క్రిప్షన్స్ ఉంటే బాగుంటుంది అని ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుంటే ఈజీగా ఆన్ ది స్పాట్ సేమ్ 1-2 days లోపల ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్కి ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ మీరు యూనివర్సిటీ జియోమెట్రీ విషయంలో చదువుతున్న ఏ స్టూడెంట్ని అడిగినా కూడా అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ది బెస్ట్ అనే చెప్తారని, ఎవరు కూడా ఇక్కడ బాగలేదు అని ఇప్పటివరకు ఏ ఒక్క స్టూడెంట్ కూడా జార్జియాలో కానీ, ఈవెన్ ఎస్పెషల్లీ యూనివర్సిటీ జియోమెట్రీలో అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాత్రం అందరూ అప్రిషియేట్ చేస్తారు. ద రీజన్ ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ అక్కడ అకాడమిక్స్ ఆ విధంగా ఉంది. అక్కడ కరిక్యులం కూడా మన ఇండియాకు అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు సూటబుల్ అయ్యే ఇంటిగ్రేటెడ్ కరిక్యులం ఉన్నది. సో దాన్ని టీచ్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలి. ఆ ఎక్స్పర్ట్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్ ఉన్నారు. సో ఇటు పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉండడము, మన ఇండియన్ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి కావాల్సిన కరిక్యులం ఉండడము, దాన్ని టీచ్ చేయడానికి కావాల్సిన టీచింగ్ ఫ్యాకల్టీ కూడా అంత హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉండడము, తర్వాత ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ, ఏ హాస్పిటల్లో చూసినా కానీ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి, రోబోటిక్ టెక్నాలజీ తోటి, విఆర్ టెక్నాలజీ, అన్ని టెక్నాలజీ తోటి ఇప్పుడు ఏదైనా పేషెంట్స్ డీల్ చేస్తున్నారు. సో అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని డీల్ చేయడానికి స్టూడెంట్స్ ఏ విధంగా ట్రైన్ అవుతే బాగుంటుంది అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఐఐటి ముంబై వాళ్ళు డెవలప్ చేసిన విఆర్ టెక్నాలజీ ఓన్లీ యూనివర్సిటీ జియోమెట్రీలో మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు, ఇంకే యూనివర్సిటీకి లేదు. సో ఆ విఆర్ టెక్నాలజీ ద్వారా రియలిస్టిక్గా పేషెంట్స్, అంటే సిమ్యులేషన్ సెంటర్లో ఏ విధంగానైతే వాళ్ళు ఎన్విరాన్మెంట్, ఏదైతే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎక్స్రేస్ చూడడం కావచ్చు, లేకపోతే సర్జరీస్ పర్ఫామ్ చేయడం కావచ్చు, నెంబర్ ఆఫ్ టైం పర్ఫామ్ చేయొచ్చు. ఒకవేళ మిస్టేక్స్ అయితే అక్కడిదక్కడ రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అదే రియల్ పేషెంట్స్ మీద వీళ్ళు ఇటువంటి ట్రీట్మెంట్ చేస్తే ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బిఫోర్ అటెండింగ్ టు పేషెంట్స్ వాళ్ళు సిమ్యులేషన్ సెంటర్లో విఆర్ టెక్నాలజీ ద్వారా నేర్చుకుంటే వాళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా యూనివర్సిటీ చూసుకుంటే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా బాగున్నాయి. అండ్ లోకల్లో ఉన్న టిబిలిసి క్యాపిటల్ సిటీ, జార్జియా క్యాపిటల్ సిటీ టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో యూనివర్సిటీ జియోమెట్రీ ఉంది. సో వీళ్ళ ఓన్ హాస్పిటల్తో పాటు 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి అసోసియేట్ ఉంది. కాబట్టి హ్యాండ్స్ ఆన్ క్లినికల్ ఎక్స్పోజర్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఇటు అకాడమిక్స్లో పిహెచ్డి ప్రొఫెసర్ ద్వారా రైట్ కరికులం ద్వారా టీచ్ చేయడము. సార్ చెప్పినట్టు ఇంతకుముందు అక్విన్ సర్టిఫికేట్, అక్రిడిటేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. క్వాలిటీ అష్యూరిటీ బాగుంటుంది, అంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అనేది ఆ యూనివర్సిటీలో ఆ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి, ఆ విధంగా టీచింగ్ ఉంటాయి. అటువంటి సర్టిఫికేట్ అనేది రావడానికి వీలవుతుంది. సో యూనివర్సిటీ జియోమెట్రీకి కాకుండా ఇంకే యూనివర్సిటీకి కూడా అక్విన్ సర్టిఫికేట్ లేదు. Catherine ma'am, I'm going to ask one question. So many countries are inviting to do MBBS in states and other countries. So why Geomed University? And coming to women students, what are the security you are giving?
As Mr. Alexander has mentioned, Georgia is considered a very safe country, and that's statistically proven. It's not just us saying this. Even as a female myself, I feel very comfortable walking around in the country, and it's a very safe country. And most of our students feel this way. I've never heard that any student felt a different way. Also, when it comes to cuisine itself, right, it's also part of your journey. For 6 years, you're at the country. You are able to access any type of Indian food. There's so many, but besides Indian food, there's also great Georgian food. So because mothers are thinking our woman child, girl child, how can they survive there, about the language and the security, Of course, the of food, course. all these. Of course, yeah. And we provide all these kind of information beforehand. So when they come to us, like, we have orientation sessions with them. They have one with administration, but also we try to do one with students as well. So students can share their own experiences with these newcomers and then kind of guide them and kind of see where to go, where to eat, what to do. And I'm the head of student relations office, as I mentioned. So we also have student self-government that is purely run by students. And it includes Georgian students as well as Indian students and international students. So they kind of get to lead, they get to provide like a kind of a brothership and like sisterhood to these students, and they Yes. get to kind of guide them in any way possible. So honestly, the support system, really, we try to really make sure that they have the support system. Yeah. So tell us about theory and practical classes. It's important how it's made the process of education in our university, how we reach such serious results, high quality education. First of all, important education itself of our teachers, our professors. And every year we provide the teaching with new methods of our professor. We share the international practice. Our university professor, Eka Mozzonelli, she is a Mayo Clinic staff, and she share the USA very big experience of medical education with our professors. And we together plan the teaching process. Every month is, of course, we are discussed in 4 different subjects, how to make new, how to change curriculum to make the more student oriented. Why? Because students need to know not only a lot, students must be involved in world future medicine. For this we need everyday discussion. And what is the main, how it's made? Of course, we begin with theoretical education, and theoretical education prolong all 6 years. But in every courses, in every semester, practical classes take more and more time. And the last years, of course, is totally practical classes and totally curation in hospitals. Of course, theoretical knowledge is need and theoretical knowledge assessed also. But practical is more important for doctors because practice is the main. This is practical subject and practical specialty. And also very important preclinical courses. For this, we provide big investment in our new simulation center. Why it is important, simulation center? Because before students come to the patients, he must safely educated and he must understand what is lack of knowledge in practice and what is mistakes. He can make mistakes in simulation center with moulages in virtual reality. Yes, it is easy. He can come and even 1,000 times repeat it. But when he come, and our students, when they come already in hospitals, they already are very high educated with good skills. And all our professors who teach our students in geomedy, they told us that geomedy students are very good equipped with clinical skills. ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నేను మేడం అడిగాను కదా, అంటే చాలా మంది మదర్స్ ఆలోచిస్తూ ఉంటారు, అమ్మాయిల్ని పంపడానికి భయపడుతూ ఉంటారు, అంత దూరం పంపించి ఎంబీబీఎస్ చేయించాలా, ఇక్కడే చేయించుకోవచ్చు కదా, అక్కడ అమ్మాయిలకి ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఆలోచిస్తూ ఉంటారు కదా. ఒక్కసారి మరి జియోమెడి యూనివర్సిటీ ఎలా ఉంటుంది? అంత దూరం అన్నారు కదా, ఎంతో దూరం లేదు. ఇది 5 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. 5 అవర్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళు మార్నింగ్ టేక్ ఆఫ్ అవుతే ఆఫ్టర్నూన్ లోపలే వాళ్ళు రీచ్ అయిపోతారు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు అమ్మాయిల విషయంలో అంటున్నారు కదా, సో ఓవరాల్గా కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సేఫెస్ట్ కంట్రీ, ది థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో కాబట్టి అమ్మాయిల విషయంలో ఈవెన్ 24 అవర్స్ నైట్ 12-1 o'clock అమ్మాయిలు తిరిగినా కూడా ఒక మనిషి వెళ్తున్నారని చూస్తున్నాను, ఒక అమ్మాయి వెళ్తున్నారని చూడండి, అంత సేఫ్టీ ఉంటుంది, అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. అక్కడ సిస్టమ్ కూడా ఎవ్రీ టైం ఒక 2-3 ఈ పోలీస్ క్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ టైం ప్రతి ఏరియాలో ఒక 2-3 ఉంటాయి, ఎప్పటికి కూడా సైరన్స్ ఉంటాయి. ఆ సేఫ్టీ విషయంలో వాళ్ళు టాప్ ప్రయారిటీ ఉన్నది సేఫ్టీ విషయంలో, కాబట్టి ఇబ్బంది ఏం లేదు.
ఇప్పటి వరకు మన స్టూడెంట్స్ విషయంలో ఎన్ని సంవత్సరాలుగా వెళ్తున్నారు కదా, మన స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, జార్జియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం లేదండి. కాబట్టి సేఫ్గా పంపించవచ్చు. అమ్మాయిల విషయంలో కూడా సేఫెస్ట్ ప్లేస్ అండి అక్కడ. సో ఆ విధంగా మనకు చూసుకుంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్కు సేఫ్టీ సెక్యూరిటీతో పాటు కావాల్సింది వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు చెప్పిన విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో ది బెస్ట్ ఉన్నది, ఎందుకంటే అందరూ కూడా పిహెచ్డి ప్రొఫెసర్, ఇంకా అంతకన్నా కావాల్సింది ఏం లేదు. సో మెయిన్ ఇక్కడ కన్సర్న్ వచ్చేసి వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ. అసలు చదివిన తర్వాత ఇండియాలో చెల్లుతుందా లేదా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత చదివి ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత కూడా ఇండియాలో చెల్లుతుందా, ఇంటర్నేషనల్ చెల్లుతుంది, ఇదొక్కటే మ్యాటర్. అది లేకపోతే అసలు ఆ డిగ్రీకి వాల్యూ లేదు, అది జస్ట్ పేపర్ తోటి సమానం. సో ఈ విషయంలో చాలా డిస్కషన్స్ ఉన్నాయి, ఎందుకంటే 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ వచ్చిందో, గెజెట్ ప్రకారము ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కంట్రీకైనా ఏ యూనివర్సిటీకైనా వెళ్ళి ఆ గెజెట్ ప్రకారం 4A 1 2 3 4 వ్యాలిడ్ అవుతే, 4B వ్యాలిడ్ అవుతే అక్కడ చదివితే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ విషయంలో స్టూడెంట్స్ పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే, ఎంత క్వాలిటీ ఉన్నా, ఎంత సేఫ్టీ ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత దగ్గరలో ఉన్నా, అక్కడ చదివిన డిగ్రీకి, ఆ జార్జియాలో చదివిన డిగ్రీ కావచ్చు, వేరే కంట్రీలో చదివిన డిగ్రీ కావచ్చు, ఇక్కడ వ్యాలిడిటీ ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్. అంటే వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంటర్నేషనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడదాం. ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఈ యూనివర్సిటీ జియోమెడిక్ వచ్చేసి ECFMG USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్, స్పాన్సర్ నోట్ అంటే WDMS.org, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో WDMS.orgలో ఈ నోట్ ఉంది. ఇన్ ద సెన్స్ అక్కడ మన స్టూడెంట్స్ యూఎస్లో కానీ లేకపోతే కెనడాలో కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హత ఉంటుంది. అర్హత ఉండడం కాదు, ఆల్రెడీ మన స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. USMLE స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేసి అక్కడ వాళ్ళు అక్కడ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనకు జనరల్ మెడికల్ కౌన్సిల్ UK రికగ్నేషన్ అది యూనివర్సిటీ జియోమెడిక్, కాబట్టి అక్కడ పిల్లలు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ పీజీ చేసుకోవచ్చు. ప్లాబ్ 1 ప్లాబ్ 2 క్లియర్ చేసి మన పిల్లలు యూనివర్సిటీ జియోమెడిక్ పిల్లలు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన ఉన్న వాళ్ళు. సో అదే విధంగా ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ మనకు అప్రూవల్ ఉన్నది. సో మన స్టూడెంట్స్ కూడా ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. Sir, finally, I want to ask one question. So, can you share our Indian students' experience? The best thing for us, the review of the student who really currently working in different countries. Whenever we are just having conversation with them, they're always saying the education system in GeoMed is good. Sir, keep going on, and really they are just giving us always good review of our structure, our study pattern, because we are delivering the lectures, assessment system, examination system, which will students feel after graduation, passing the license exam, they revise and they think like, yes, the GeoMed University is really giving the good structure and good education for the students. So they are always giving us good feedback, good review. That is our achievement. That is make us proud. అంటే మీరు ప్రతి వీడియోలో కూడా ఏంటంటే ఓన్లీ మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అక్కడతో ఆగిపోకుండా ఇక్కడి నుంచి ఎవరైతే స్టూడెంట్స్కి అబ్రాడ్ వెళ్తున్నారో చాలా యూనివర్సిటీస్ తీసుకువెళ్ళారు, చాలామంది డాక్టర్స్గా రావడం మనం చూస్తూ ఉన్నాము. సో మీరు టీమ్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నారు ప్రతి వీడియోలో కూడా. ఫైనల్లీ మరి జార్జియా జియోమెడ్ యూనివర్సిటీ మెడికల్ ఎడ్యుకేషన్, ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్. మనం ఏదో ఇంజనీరింగ్ BBA చూస్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్కు, ఎంజాయ్కు ఎన్నో ఆప్షన్స్, వేరే కోర్సెస్ ఉన్నాయి. కానీ ఇది ఒక అంటే ప్రజల ప్రాణాలతోటి ఇదన్నట్టు. సో ప్రజల హెల్త్కి సంబంధించిన హెల్త్ కేర్ సెక్టర్ కాబట్టి స్టూడెంట్స్ ఖచ్చితంగా డిసిషన్ తీసుకునేటప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ మాత్రమే పర్టికులర్గా కావాలి, ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలి అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో యూనివర్సిటీ జియోమెడి నాకు కానీ నేను పంపించిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో. సో చూస్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం జార్జియాలో ఉన్న మిగిలిన అన్ని యూనివర్సిటీస్ కంటే ఫీజు కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. $5,500 పర్ ఇయర్ అంటే $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2.5 lakhs ప్లస్ ఆర్ మైనస్ 5,000 to 10,000 ప్లస్ ఆర్ మైనస్లో చూస్ చేసుకోవచ్చు. ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. సో ఇంత తక్కువ బడ్జెట్, టోటల్ బడ్జెట్ కూడా మీకు 28 to 29 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhsలో టోటల్ MBBS అయిపోతుంది. ఆ ఫీజు తోటి ఇక్కడ ఒక్క సంవత్సరం కూడా ఫీజు సరిపోదు. అది కాకుండా ఇంటర్నేషనల్ వ్యాలిడిటీ ఉంది, ఇండియాలో వ్యాలిడిటీ ఉన్నది, తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. అక్కడ చదివిన వాళ్ళు ఇండియాలో గవర్నమెంట్ సీట్స్ సాధించగలుగుతున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ అందరికి కూడా నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, ఇండియాలో చదివితే ఎంతసేపు ఇండియాలో ఫ్రీ సీట్ దొరుకుతుందా లేకపోతే పెయిడ్ సీట్ గురించి ఎంత పే చేయాలి, ఇవి రెండు మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ప్లాట్ఫామ్స్లో ఎలా ప్రాక్టీస్, ఇంటర్నేషనల్ లెవెల్లో లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అటెండ్ చేయాలంటే వాళ్ళకి గైడెన్స్ కావాలి.
సో అవన్నీ కూడా పాసిబిలిటీస్. ఇప్పుడు జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అయ్యి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ని అడ్వాంటేజెస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నది. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్లో పీజీ ఎలా చేయాలన్న దాని మీద అవగాహన కావాలంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్సే చూస్ చేసుకోవాలి. జార్జియా లాంటి కంట్రీస్ కానీ చూస్ చేసుకుంటే బెటర్గా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫీజు కూడా తక్కువ కాబట్టి యూనివర్సిటీ జియోమెట్రీ నేను సజెస్ట్ చేస్తాను. సో వ్యూవర్స్, మరి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఈరోజు జియోమెడి యూనివర్సిటీ టీం మొత్తం ఇక్కడ ఉన్నారు. మరి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా జరిగింది. అంటే ప్రతి విషయం కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అంటే అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అక్కడ మేము సస్టైన్ అవుతామా, అక్కడ మాకు అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా అక్కడ మేము డిగ్రీ అది చేసి పట్టుకొని ఇక్కడికి వచ్చాక అది వ్యాలిడిటీ అవుతుందా మాకు ఇండియాలో, చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఏంటంటే ఓన్లీ పంపడమే కాదు, మరి అక్కడ ఏ యూనివర్సిటీతో వీళ్ళు కన్సల్టెన్సీ ద్వారా ఉన్నారో ఆ టీం మొత్తాన్ని కూడా ప్రతి వీడియోలో కూడా ఏ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీ నుంచి ఆ టీం మొత్తాన్ని కూర్చోబెట్టి వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇండియా నుంచి ఎవరైనా వెళ్తే అక్కడ మన ఇండియన్ ఉన్నారు అంటే చాలా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి హరీష్ కుమార్ గారు కూడా చాలా బాగా చెప్పారు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారో అక్కడ మరి మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏదైనా భయం వేస్తున్నా, టెన్షన్ ఉన్నా కూడా మన పర్సన్ ఉన్నారనే ఒక అష్యూరెన్స్ చాలా ఉంటుంది. ఇక క్యాథరిన్ మేడం అండ్ అలెగ్జాండర్ సార్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్గా బాగుంది. మరి అబ్రాడ్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కన్సల్ట్ చేయాల్సిందే. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఒకసారి రిజిస్టర్ చేసుకుని ఒకసారి సర్వీస్ని విజిట్ చేయండి. విజిట్ చేసి వాట్ ఈస్ వాట్ అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.